మలాకి గ్రంథము 1వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనము చదువుతాం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయేను. 6వ వచనంలో ఆ మొదటి మాట అలాగే దానికి అనుసంధానంగా కింద ఉన్న మాట కలిపి నేను చదివాను. పూర్తి మాట ఇలాగ ఉంది: కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానిని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు ఆయన సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు అని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినం మనము ఆయన పాదాల చెంతకు దేవుణ్ణి ఘనపరచడానికి వచ్చినటువంటి వాళ్ళము, దేవుని మహిమపరచడానికి మనము వచ్చినటువంటి వారు. ఎందుకంటే మనం ఆయన పిల్లలము. వాక్యం అదే చెప్తుంది. మరి కుమారుడు తండ్రిని ఘనపరచాలి. ఏం చేయాలి? తండ్రిని ఘనపరచబడాలి. మన పరలోక తండ్రి కూడా మన జీవితంలో ఘనపరచబడాలి. మన తండ్రి మన ద్వారా ఆయన నామము మహిమపరచబడాలి, ఆయన కీర్తించబడాలి, ఆయన మన ద్వారా పూజించబడాలి. కాబట్టి నేను నిర్మించిన నా జనులు నా స్తుతిని ప్రచురం చేస్తారు అని దేవుడు చెప్పాడు. నా మహిమ కొరకు నేను నిర్మించిన ప్రజలు అని చెప్పాడు. దేవుని మహిమపరచడానికే మనల్ని దేవుడు చేశాడు. పరలోకంలో దూతల్ని దేవుడు దివారాత్రులు తను పొగడ్డానికి చేసినప్పుడు ప్రధాన దూత లూసిఫర్ ఏమయ్యాడు? ఆయన్ని సేవించే బదులు గర్విష్ఠుడైపోయాడు, అక్కడి నుండి పడిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ మట్టి మనుషులమైన మనల్ని ఆ చోట ఆయన్ని ఘనపరిచే స్థలంలో, ఆయన్ని మహిమపరిచే స్థలంలో దేవుడు మనల్ని ఉంచాడు. నిజంగా ఎంత భాగ్యవంతులు. కాబట్టి ఆ యొక్క ప్రధాన దూత తప్పిపోయినప్పటి పాపులు నీచులు అనేక సార్లు గాయం రేపినటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే తన రక్తంతో కడిగి పవిత్రులుగా చేసి తన పిల్లలుగా చేసి తన ఆలయంలో మనల్ని తోడుకొని వచ్చి ఆయన ఆరాధించేటటువంటి వారిలో మనల్ని నిలవబెట్టాడు. తను ఎందరు అంగీకరించారో అనగా తన నామమునందు ఎందరు విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించాడు. కాబట్టి మనం పిల్లలమైతే ఏం చేయాలి? తండ్రిని ఘనపరచాలా, తండ్రిని ఘనపరచాలి. కాబట్టి మరి చిన్న కుమారుడు ఉన్నాడు, తండ్రిని ఘనపరిచాడా? చెప్పండి. మనల్ని కూడా దేవుడు దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, ఐశ్వర్య ఘనతలు పెరిగినప్పుడు ఆ కుమారుడు దూరం అయిపోయాడు. మరి మనల్ని కూడా దేవుడు దీవిస్తే ఆయన ఆరాధించడానికి ప్రతి వారం కనిపిస్తున్నావా, లేకపోతే చిన్న కుమారులాగా ఎక్కడో ఉన్నావా? చిన్న కుమారుడు దూర దేశానికి వెళ్ళిపోవచ్చు, కానీ మనం ఇక్కడే ఉంటాం. కానీ దేవుడికి మన హృదయం దూరము చేసుకోవాలి. ఇదే దూరదేశం అంటే. దూరదేశం అంటే ఇంకెక్కడ కాదు. ఆ కుమారుడు ఎక్కడో దూరదేశం వెళ్ళిపోయాడు. మనం దూరం అయిపోవడం ఏంటంటే హృదయంలో దేవునికి దూరం అయిపోవడమే. కాబట్టి నీ హృదయము దేవునికి సమీపంగా ఉందా? నీ హృదయము దేవునికి దూరంగా ఉందా? కాబట్టి నీ హృదయములో కృతజ్ఞత, నీ హృదయములో ఆరాధన, నీ హృదయములో నిజంగా దేవుడంటే గొప్ప ఆశ ఒకవేళ ఉన్నదా లేదా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, 10వ అధ్యాయం లోకాసు వార్త, అక్కడ మనము చూస్తాం ఒక మాట. ఒక వ్యక్తి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏమి చేయాలి? 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను.
అందుకాయన ధర్మశాస్త్రంలో నీవేమయ్యా వ్రాయబడింది, ఏమి చదువుతున్నావు అని ప్రభు అడిగాడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను. చూసారా, నిత్య జీవానికి వారసు రావాలంటే నువ్వేం చేయాలంటే నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించాలట. శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ జ్ఞానము వివేకముతో, అవన్నిటితో నీవు దేవుణ్ణి ఆరాధన చేయాలి. వివేకముతో, వివేకము లేకుండా కాదు, శక్తితో, శక్తి లేకుండా కాదు, పూర్ణ హృదయముతో, హృదయము లేకుండా పెదవులతో కాదు. ఇవన్నీ గమనించాలి. దేవుణ్ణి ఆరాధించేటటువంటి విధానం ఇది. అర్థమైందా? అంటే ఏమిటి? ఒకప్పుడు నాకు భక్తి ఉండేదండి, భక్తిలో నుండే నేను వచ్చానండి అని మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు నీ భక్తి ఏ భక్తి? శరీర శుద్ధి భక్తి, శరీరంలో సిద్ధపరచుకున్న భక్తి, అంతేగాని పూర్ణ హృదయంతో దేవుని సేవించేది కాదు. ఎందుకంటే ఈ హృదయంలో అనేకమైనవి జ్వరపడ్డాయి. అహంకారము, అతిశయము, ఈ హృదయంలో అనేక రకాలైన లోకపు సంబంధమైన చీకట్లు, ఆశలు, దురాశలు అవన్నీ చొరబడ్డాయి. అవన్నీ లోపల అలాగే ఉన్నాయి. కానీ తలంట స్నానం చేశాను, బట్టలు మార్చుకున్నాను, అవునా కదా, పువ్వులు పట్టుకెళ్ళాను, ఫలాలు పట్టుకెళ్ళాను, అర్థమైందా? ఆరాధించాను అని అంటే ఆత్మశుద్ధి లేని ఆరాధన. మన దేవుడు జీవము గలవాడు కాబట్టి నీ దేవుడు పరిశుద్ధుడు. నిన్ను పవిత్రపరిచి ఆయన్ని సేవించడానికి నీకు అవకాశం ఇచ్చాడు. అపవిత్రంగా వెళ్ళి దేవుని నువ్వు సేవించేటటువంటి అయోగ్యురాలుగా నీవింకా ఉండకూడదు. ఎందరో అట్టి పూర్ణమైనటువంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధించలేక దేవునికి దూరం అయిపోయారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అనగా నీ కొరకు ప్రాణం ఇచ్చిన నీ దేవుడు, నీ పాపాలు క్షమించిన నీ దేవుడు, నీ కొరకు మరణించినటువంటి నీ దేవునికి నీ పూర్ణ హృదయంతో నీవు ఆయన నువ్వు సేవించాలి, కృతజ్ఞతతో. కాబట్టి లోకాన్ని విడిచిపెట్టుకోలేక, హృదయంలో పాపాన్ని విడిచిపెట్టుకోలేక, ప్రభువుకు పూర్ణ హృదయము ఇవ్వలేక ఏం చేస్తున్నారు అని అంటే ఆత్మతో ఆరాధించలేక మందిరానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇలాగే మనం ఉన్నట్లయితే నీ దేవుణ్ణి సేవించే విషయంలో నీవు తప్పిపోతున్నావు. కాబట్టి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో యథార్థంగా నీ దేవుణ్ణి సేవించడానికి ఇదే తరుణం. దేవుడు నా హృదయాన్ని కడిగాడు, పవిత్రపరిచాడు. ఒకప్పుడు సినిమా యాత్రకు చోటు ఉండేది, ఒకప్పుడు చెడు చూపులకు చోటు ఉండేది, చెడు మాటలకు చోటు ఉండేది, చెడు ఉద్దేశాలకు చోటు ఉండేది. వాటన్నిటినీ దేవుడు కడిగి పవిత్రపరిచాడు. ఎక్కడ చచ్చిపోయిన అలా వెళ్ళిపోతాను నేను పరలోకానికి. ఆరాధన ఎక్కడ మానేసి అక్కడ చేస్తాను. దూతల మధ్య, పరలోక వాసుల మధ్య నీకు ఆనందాన్ని ఆనందిస్తాను. నాకేం చింత లేదు, ఎప్పుడు పోయినా నాకేం చింత లేదు, ఇప్పుడు పోయినా నాకేం చింత లేదు. నేను సిద్ధంగా ఉన్నాను, నా హృదయం యథార్థంగా ఉంది. దేవుడు నన్ను ఆ రీతిగా చేశాడు. ఇదే నేను అభ్యాసం చేసుకుంటున్నాను. అర్ధరాత్రి అయినా, తెల్లవారైనా, మిట్ట మధ్యాహ్నమైన, ప్రయాణమైన, అర్థమైందా? ఎప్పుడైనా నా దగ్గరికి అపవిత్రత వస్తే చాలు చాలు నీ మోసాలు, నీ వ్యాసాలు, పో 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 అని చెప్తాను. దేవుడు అట్టి స్థితి నాకు ఇచ్చాడు. నేనేదో మంచివాడిని నీ మాట చెప్పడం లేదు. నా దేవుడు నన్ను అలా చేశాడు, నా దేవుడు నన్ను అలా నిలబెట్టాడు. నాకెంత ఆనందము, నాకెంత సంతోషము, ఎంత కృతజ్ఞత. ప్రభువా, ఒకప్పుడు పాపానికి దాసుడును, ఒకప్పుడు శాపగ్రస్తుడును, మరణపాత్రుడును తండ్రి. ఇప్పుడు విడిపించిన దేవా, రక్షించిన దేవా, ప్రాణమిచ్చి రక్తమిచ్చి కడిగి నన్ను కొన్న దేవా, నేను నీ సొత్తు, నేను నీ వాడనయ్యా,
నీ సన్నిధి లేకుంటే నేను ఉండలేను. నా కొరకు ప్రాణం పెట్టి నన్ను నీతిగా తీర్చిన దేవుని నేను ఆరాధించకుండా 1000 రూపాయలు కూలికి వెళ్తానా? ఒక విశ్వాస తీర్మానం ఇలాగే ఉండాలి. విశ్వాసులు మరి స్థలానికి సందర్భానికి తగినట్టుగా ఏదో కాకుండా యథార్థంగా, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఎక్కడున్నా సరే, నువ్వు ఢిల్లీలో ఉన్నా, నువ్వు గల్లీకి వచ్చినా, ఎక్కడున్నా నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. నీ దేవుని సన్నిధిని నీవు గౌరవించాలా, నీ దేవుని నువ్వు ప్రేమించాలా, నీ దేవుని నువ్వు ఆరాధించాలా. కాబట్టి మనం సాకులు చెప్తాం, నీ సాకులు దేవుడు వెళ్ళు. నీకు దరిద్రతోనే, పేదరికముని, ఐశ్వర్యముని, వాటన్నిటి విషయమే కాదు, పూట కూటికి లేకపోయినా ఇక్కడికి వచ్చి నువ్వు దేవుణ్ణి ఆరాధించి వెళ్ళాలి. అది నిజమైనటువంటి విశ్వాసము. అటువంటి వారు దేవుడికి కావాలి. నీకు తెలియదా ప్రభువా, ఈరోజు వెళ్ళిపోతానంటే మా చుట్టాలు ఒప్పుకోరు కదా నేను వెళ్ళకపోతే. మరి నీకు తెలియదా ప్రభువా? దేవునికి తెలియదా? మనకు తెలియదా? కాబట్టి దేవుని కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. దేవుని సన్నిధిలో మనము వచ్చి కనబడాలా, ఆయన ప్రజల మధ్య సేవించాలా, ఘనపరచాలా, గొప్ప చేయాలి. కాబట్టి నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేనేం చేయాలంటే, అసలు నిత్య జీవం దేంతో ఆధారపడి ఉన్నదంటే, నువ్వు సరి చేయబడి, చక్క చేయబడి, నువ్వు ఆరాధించి, నువ్వు దేవుని సారూప్యంలోనికి రావాలా. అలా వచ్చిందని ఎలా తెలుస్తుంది? నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని సేవించినట్లుగే, నీ పూర్ణ హృదయంతో నీవలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించినప్పుడే. ఇక్కడ ఒక సందర్భాన్ని మనము చూస్తాం 10వ అధ్యాయంలో. ఏమిటి అనంటే, యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్నటువంటి ఒక మనుష్యుడు. మన మందిరం పేరేమిటి? నూతన యెరూషలేము. ఈ భూమి మీద ఉండేదా? పరలోకంలో ఉండేది నూతన యెరూషలేము. ఎక్కడున్న యెరూషలేము? పాత యెరూషలేములే. అంటే ఈ పాతవన్నీ మనకెందుకని కొత్త యెరూషలేము పెట్టుకున్నాం మనం. నూతనమైన భూమి, నూతనమైన ఆకాశము, ఆ నూతన సృష్టిలో దేవుడు ఉంచుతాడు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళిపోతున్నాడట. అంటే దైవత్వము, రక్షణ, క్షమాపణ, దేవుని మనకు ఆశ్రయంగా కలిగి ఉన్నటువంటి ఆయన ప్రజలే లోకాన్ని స్నేహించి వెళ్ళిపోతూ దొంగల చేతిలో చిక్కుకుపోతే దొంగలు కొట్టి బట్టలు దోచుకొని కొర ప్రాణాలతో త్రోవ పక్కన పడేశారు. కాబట్టి అనేకులు ప్రయాణికులు అలా వెళ్తా ఉన్నప్పుడు యెరూషలేము నుండి చాలా మంది అటు ఇటు రాకపోకలు చేస్తున్నప్పుడు ఆ సొంత పట్టణస్తులే ఒక ఇద్దరు అలాగే వెళ్ళిపోయారు. ఎవరంటే, ఒక ఆయన యాజకుడు, ఇంకొక ఆయన లేవీయుడు. అంటే వీళ్ళు దైవ సంబంధమైన వ్యక్తులు. ఎవరు వీళ్ళు? దైవ సంబంధమైన వ్యక్తులు. దేవుని గురించి బోధించేవారు, మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పిన వారు, పడిపోయిన వారిని ఆదరించి బలపరిచి లేపినటువంటి వారు. కానీ ఈ వ్యక్తి పడి ఉండుట చూచి ప్రక్కగా పోయారట ఇద్దరును. యాజకుడు వచ్చాడు, చూసిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూచి పోయాడు. ఇప్పుడు ఎవరొచ్చారు? ఒక సమరయుడు వచ్చాడు. మనకు తెలుసు. అంటే ఆ పడిపోయిన వ్యక్తి ద్వారా ఎన్నిక చేయబడని వ్యక్తే ఈ సమరయుడు. అంటే ఇంతకుముందు వీళ్ళిద్దరికీ పరిచయమే. నా ఎదురు వస్తావేంటి, తప్పుకో అన్నాడు ఒకసారి. మరికొన్నిసార్లు దుర్భాషలాడాడు, మరికొన్నిసార్లు నిందలు వేశాడు. నీ బ్రతుకు ఎలాగుందంటే ఇది కారణం, నువ్వు ఇటువంటి వాడు, నీవు పాపివి. లేకపోతే ఎన్ని అవమానాలు, నిందలు చేయాలో అన్నీ చేశాడు. కాబట్టి ఈ పడిపోయిన వ్యక్తిని చూసినప్పుడు ఈ సమరయుడికి ఏమి రావాలమ్మా? నీకు ఒక నమస్కారం నాయన, చచ్చిపోయావా, పడిపోయావా, అయ్యో కొరప్రాణం ఉన్నట్లుంది, పోతే పో. ఎందుకంటే నీవు నాకు ఎంత గాయపరిచావు, నీవు నన్ను ఎన్నిసార్లు వ్యతిరేకించావు,
నా మీద ఎన్ని నిందలు వేశావు, నాకు విరోధంగా ఎన్నిసార్లు లేచావు అని ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా వెళ్ళి అయ్యయ్యో నేనైనా అంతే, నా శత్రువైనా అంతే అని చెప్పి లేపి తనను తన ఒడిలో పెట్టుకొని ముఖము గాయాలు తుడిచి వస్త్రాలు ముందు మార్చి తన వస్త్రం తీసి ఆయనకి చుట్టి ఆయన గాయాలు కడిగి ఆ గాయాలకి మందు వేసి కట్లు కట్టి అతన్ని తన గాడిద మీద ఎక్కించుకొని ఆయన్ని తాను నడుస్తూ ఆ గాడిద మీద సమీప పట్టణానికి తోడుకొని వెళ్ళి ఇంటిలో వైద్యునికి అప్పగించి ఈ గాయాలు త్వరగా మానాలంటే ఎటువంటి ఆహారం కనుక పెట్టాలో, ఎటువంటి వైద్యమేనికి చెయ్యాలో తను సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయినట్లుగా నీవు చూడని దగ్గర తన దగ్గర ఉన్నటువంటి 2 ధ్యానారాలు చేసి అతని చేతిలో పెట్టి పరామర్శించు, బాగు చెయ్యు, నేను మరలా వచ్చి ఇతని రుణమంతా తీర్చేస్తాను అని చెప్పాడు. ఈ వ్యక్తి కోమాలో నుండి స్పృహలోకి వచ్చాడు. ఇదంతా ఎవరు చేశారో తనకేమీ తెలియలేదు. అప్పుడు ఇక్కడికి వచ్చి డాక్టర్ గారి దగ్గర చేతులు ఇలాగా మోపుతున్నాడు. ఇతనికి నెమ్మదిగా బలమైన ఆహారం ఇస్తున్నారు. నాటు కోడితో మంచి చపాతీలు చేసేస్తారు. గాయాలు త్వరగా తగ్గాలి కదా, కాస్ట్లీ ఫుడ్ వస్తుంది. బాగా ఈయన ఆ నొప్పులన్నీ పోవడానికి చక్కని మందులు ఇస్తా ఉన్నారు. ప్రతిరోజు వచ్చి డ్రెస్సింగ్ చేసి గాయాలన్నీ బాగు చేసి కట్లు కడతా ఉన్నారు. చక్కగా వేడి నీళ్ళతో అట్ట ముంచి తుడిసి శుభ్రం చేస్తున్నారు. ఎవరు లేరు, తన వారు ఎవరు లేరు. తనకి ఇవన్నీ ఎలాగ జరుగుతున్నాయి ఆశ్చర్యం ఉంది. డాక్టర్ చూడ్డానికి వచ్చాడు. ఎలాగుందరయ్యా? బాబు, నేను చచ్చిపోయాను అనుకున్నాను, ఇక్కడికి ఎలాగొచ్చాను, నా పట్ల ఎంత దయ చూపినందుకు, ఎంత సదుపాయం చేస్తున్నందుకు, దివారాత్రులు ఎంత పరిచయం చేస్తున్నందుకు చాలా వందనాలండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి డాక్టర్ ఉచితంగా చేయడు, కానీ ఈ డాక్టర్ ఏంటి ఇలా చేస్తున్నాడు? భోజనం పెట్టుకొని నాకు పరిచారకులు ఇచ్చి, నా వస్త్రాలు మార్చి, నాకు వస్త్రాలు కట్టి, నాకెంత ఉపకారం చేస్తానడేంటి అనుకున్నప్పుడు, అయ్యా వందనాలు చెప్పవలసింది నాకు కాదండి అని చెప్పాడు. మరి ఎవరికి అడిగాడంటే ప్రక్కూరులో ఆ సమరయుడు వారు ఉన్నారు కదా, ఆయన నీ పడి ఉన్న చోటు చూసి తన వస్త్రం, ఇదిగో నీ దిగంబరత్వాన్ని కప్పింది నీ వస్త్రం, నీకు అనేక వస్త్రాల కొరకు ఆయన డబ్బులు ఇచ్చాడు, నీ భోజనం కొరకు డబ్బులు ఇచ్చాడు, నీ మందుల కొరకు డబ్బులు ఇచ్చాడు. ఇంకా నువ్వు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అయినట్లుగా నీ కొరకు మేము ఎంతైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన మాకు భరోసా ఇచ్చాడు. ఇతని కొరకు చేయబడిందంతా కూడా తిరిగి నేను మరలా వచ్చి చెల్లింతును అని చెప్పాడు. అనగానే ఇతను ఒక్కసారి ఇది కళ నిజమా? అతను ఎంత నిందించానే, ఎంత అవమానపరిచానే, సమరయుడంటే నాకు అసలు పడదే, ముఖం మీద ఉమ్మి వేశానే, వీపును గుద్దానే, హింసించానే, గాయాలు రేపానే, నా గాయాలు కట్టడానికి ఎంత చేశాడా? ఎవరు ఆ సమరయుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. చిన్న కుమారుడు అంటాడు, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేశా, నీ కుమారుడు నడిపించుకోవడానికి అసలు యోగ్యతే నాకు లేదు. మనమందరం కూడా దేవునికి విరోధంగానే ఆయన పొందిన అవమానాలు నీవు నేను చేసినవే, ఆయన గాయాలు నీ వల్ల నా వల్ల ఆయన పొందినవే. ఆయన తృణీకరించబడి, ఆయన సమరయుడని పిలువబడి, దయ్యములు పట్టినవాడని పిలువబడి, ఆయన మనము
హేళన చేశా. ఆయన మనం ఎన్నిక చేయలేదు. అయితే ఆయనకి విరోధంగా, ఆయన రాజ్యానికి విరోధంగా మనం ఉన్నా సరే నీ కొరకు నా కొరకు శిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇక్కడ లోక డాక్టర్ కూడా మనకు చెప్తా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఆయనే ఆ సమరయుడే, నీ సొంత వారు లేవీయుడు, నీ సొంత యాజకుడు, యూదులలో నుండి ఏర్పాటు చేయబడిన వారు ఒక యూదునికి సహాయము చెయ్యలేదు. పక్కగా చూసి మాకెందుకు వచ్చిన గొడవ, ఆ రక్తశక్తంగా ఉంది, ప్రాణాలు పోతాయేటో, కొద్దిసేపులో చచ్చిపోతాడులే, ఇప్పుడు ముట్టుకుంటే ఏమొస్తుంది, బదలు తప్ప ఇంకేం మాకు లేదనుకున్నారు. కానీ ప్రభు అలాగనుకోలేదు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద కనికర పడి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, 34 అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకొని పోయి పరామర్శించాడు. 2 దేనారాలు అతనికి ఇచ్చి, ఇంకా మీరు ఖర్చు చేస్తే నేను వచ్చి మరలా ఇస్తానని. యేసయ్య తన ప్రాణము నీ కొరకే, తన రక్తము నీ కొరకే, తన దేహమంతా గాయపరచబడి నీ కొరకే అర్పించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అప్పుడు మేల్కొన్న బ్రతికించబడిన ఆ యొక్క యెరూషలేము వాసి యెరికోకు వెళ్ళిపోతుండగా జరిగినటువంటి ఆ గొప్ప విపత్తును తలచుకొని ఆయన సన్నిధిని వదిలి వెళ్ళిపోతుంటే యాజకులు తిరిగి ఆయన సన్నిధిలో చేర్చాలి, లేవీలు తిరిగి నన్ను సన్నిధిలో చేర్చాలి, దిగజారిపోయిన నా జీవితం, లోకాన్ని ఆశల్ని కోరుకొని వెళ్ళిపోతున్న నా జీవితం, నేను విసర్జించిన, దేవునికి విరోధంగా చేసిన, నా మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోయినా, నా హృదయంలో ఎన్నో పాప కోరికలకు చోటిచ్చి దేవునికి చోటు ఇవ్వకపోయినా, ఆ దేవుడే నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నన్ను పూటకోలవాని ఇంటికి చేర్చి నన్ను పరామర్శించి నా తగులుబడి అంతా పెట్టుకొని ఇంకా నా కొరకు ఏమి చెల్లించినా అదంతా ఇస్తాను అని చెప్పాడంటే ఆయన నన్ను ఎంత ప్రేమించాడు. అప్పుడు కళ్ళు చెవర్చాయి, కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాడు. ఓ ప్రభువా, నీకు విరోధంగా నేనున్నా నా పట్ల నీవెంత ప్రేమ చూపించావా, నిన్ను గాయపరిచాను, నా గాయాన్ని కట్టావా, నిన్ను వేదనకు గురి చేశాను, సిలువలో నా కొరకు వేదన పడ్డావా. ప్రభువా, ఇది ఎంత విచిత్రమైన ప్రేమ, ఇది ఎవరు చూపించినటువంటి ప్రేమ. ఇటువంటి ప్రేమ నేను దూషించిన, ద్వేషించిన, తిట్టినా ప్రభువా, నిన్ను మా ప్రభు ఎరగనన్నా, నిన్ను లక్ష్యకు పెట్టకపోయినా నన్ను నీవు చూడక మానలేదు, నా దేన స్థితిలో నన్ను ఉద్ధరించక మానలేదు. నా పట్ల నీకు ఎంత జాలి, ఎంత దయ, ఎంత కనికరం, నా జీవితంలో నీ ప్రేమను మరువలేని నాయన అని చెప్పి దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇలాగ హృదయంలో పరివర్తన పొంది మరలా ఆ ప్రభు నీ కొరకు రానే అన్నాడు. ఆ దినము కొరకు కూడా ఈ ప్రేమను హృదయంలో సజీవంగా కాపాడుకొని నీ బ్రతుకు దినములన్నిటా దేవుణ్ణి ఆరాధించుటే నీకు నాకు ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత. చదవండి 49వ కీర్తనలో 7వ వచనము. ఎవడును ఏ విధము చేతనైనా విమోచించలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ఒక పాపి నిత్య జీవం పొందినట్లుగా, నరకపాత్రుడు కాకూడనట్లుగా దేవుని సన్నిధిలో ఎవరు ప్రాయశ్చిత్తము చేయలేరు. కానీ పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపి కొరకు తను తాను అప్పగించుకొని ప్రాయశ్చిత్తము చేశాడు. 9వ వచనం.
వారి ప్రాణ విమోచన కొరకు ఆయన వినియోగపరిచినటువంటి ధనము బహు గొప్పది. అది ఎన్నటికీ ఎవరు తీర్చుకోలేరు. అది అలా ఉండవలసిందే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా. కాబట్టి ఏమిచ్చినా రుణము తీర్చుకోలేక ఆయన్ని మనం ఎల్లప్పుడూ శ్లాఘించి పూజించి కొనియాడమే మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత. 145వ కీర్తన మొదట వచనం, నిన్ను ఘనపరుస్తాను, నీ నామము నిత్యము సన్నతిస్తాను, అనుదినము నిన్ను స్తుతిస్తాను, నిత్యము. ప్రియమైన దేవుని పిల్లలు, మనం చేయవలసింది కూడా ఇదే. నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను ఆయన, నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనములో అధికాలు మొదలుకొని తన వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అటువంటి త్రోవ పక్క పడి ఉన్నటువంటి మన జీవితాన్ని ఆయన కరుణించాడు. ప్రియమైనటువంటి దేవునికి ఆయన ఏం చేశాడు అని అంటే చూడండి, మరి ద్రాక్షరసము నూనె పోసి కట్లు కట్టాడని మనము 34వ వచనము 2వ భాగంలో చదువుతాము. అతన్ని చూసి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట పూల వారి ఇంటికి తీసుకుని పోయి పరామర్శించాడు. ప్రియమైన కాబట్టి ఔషధం నూనె, ఆ ద్రాక్షరసం పోసి కట్లు కట్టారు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు తన జీవమంతా మన కొరకు ఒలికించి మనము బ్రతికి మనము జీవము, నిత్య జీవం పొందాలని. కాబట్టి గొర్రెలకు జీవము, సమృద్ధి జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. తప్పిపోయిన గొర్రెల్ని వెదక రక్షించేటటువంటి మంచి కాపరి, గొప్ప కాపరి, మన ఆత్మల కాపరి ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధాన కాపరి. కాబట్టి ఆయన కేవలము గొర్రె పిల్లగా నీ కొరకు బలాపడమే కాదు, ప్రియమైనటువంటి వాళ్ళ గొర్రెలకు మంచి కాపరిగా నిన్ను తన మార్గంలో నడిపించేవాడు. ఏ రీతిగా 23వ కీర్తన మనం అక్కడ జ్ఞాపకం చేసుకొని కొద్ది మాటల్లో ప్రభువుని మనం ఆరాధన చేసుకొని ఆయన మనం మహిమ పరుద్దాం. కాబట్టి దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏ కొరత కలగదు. ఎందుకంటే ఈ గొర్రెల్ని ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడంటే పచ్చిక గల చోట్లకి ఆయన. కాబట్టి దైవ గ్రంథంలో పచ్చిక చోట్లు ఆయన వాక్యం దగ్గరికి తీసుకుని వెళ్ళి మనల్ని ఎప్పుడు కూడా ఆయన పోషిస్తా ఉంటాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను అక్కడ నువ్వు తిన్నంత తిని పడుకొని మరలా లగిస్తంతా ఉండొచ్చు. పచ్చిక గల చోట్ల నేను పరుండ చేయను, శాంతికరమైన జలముల యొద్దకు, బురద నీళ్ళ దగ్గరికి కాదు, ఎటువంటి నీళ్ళ దగ్గరికి, శాంతికరమైన జలములు, జీవ జలముల ఓట ప్రభువు. అర్థమైందా? ఆ యొక్క మంచి జలములు, స్వచ్ఛమైన జలములు, కెలక చేసే నీరు కాదు. కాబట్టి అక్కడ మనకి సేద తీరుస్తాడు. వాక్యము కలిపి చెరిపేసి అర్థమైన కెలక చేసిన కాకుండా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా. ప్రియమైన బాధలు, ఆరోగ్యానికి మంచి నీరు ఎంతో మంచిది కదా. దేవుని వాక్యంతో ఏమీ కలపకు అని చెప్పబడతామని. కాబట్టి స్వచ్ఛమైన జలముల చెంత ఆయన మనల్ని నడిపిస్తాడు. మన ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి ఏపి మార్గములో నడిపించుచున్నాడు. చూసారా? ఆ కాపరే మనకు తోడుగా ఉంటే దేనికి భయపడం. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయం లేదు. ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తాయి.
శత్రువులు ఎదుట కూడా నాకు భయం లేదు. శత్రువులే నాకు భోజనం పెడతారు. ఎందుకంటే నీవు క్రీస్తుని ఎరిగిన తర్వాత నీ శత్రువును కూడా ప్రేమించే మనసు నీకు వచ్చినప్పుడు నీ శత్రువే సిగ్గుపడి నీకు కూడా ఏం చేస్తాడు? అందుకే నీ పూర్ణంతో నీ దేవుని ప్రేమించడము, నీలాగే నీ పొరుగు వారిని ప్రేమించడం. కాబట్టి ఆ యెరూషలేము వాసిని సమరయుడు అనగా క్రీస్తు పాపిలైన నిన్ను నుండి ఎలాగ ప్రేమించాడో ఆ ప్రేమ పొందిన నీవు లోకములో ఎటువంటి వారినైనా అదే ప్రేమను చూపించినప్పుడు నీ శత్రువులు ఎదుట ఆయన నీకు భోజనము సిద్ధపరుస్తాడు. నూనెతో నా కళ అంటి ఉన్నావు. ఇప్పుడు నాకు కొరత లేదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హ్యాపీగా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమమే. ఎందుకంటే నా కాపరి నాకు తోడై ఉన్నాడు. కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి నా దాగు చోటు నా దేవుడే. నా దేవుని అందే నాకు ఆనందం, నా సంతోషం. దేవుని విడిచి నేను రాను. క్రీస్తును ధరించుకోవాలట. చలికాలం మరి 2 కోట్లు వేసి వెళ్తుంటామ్మా, అవునా కాదా? నందివనం వలస వెళ్తుంటే ఈ బనీన్ లోపల నుండి చల్లగాలి గుండెకి తాకుతుంటుంది అంటాం. అర్థమైందా? ఉదయం లేచి నేను స్నానం చేసి అక్కడికి వెళ్ళి ఆరాధన జరిగించుకొని ఇక్కడికి వచ్చాను. మీరు టైంకి రాకపోతే ఎలాగో? దేవుని మనం ప్రేమిస్తున్నట్లేనా? చెప్పండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు. నేను అదే చెప్తాను, ఒక్క వ్యక్తి కొరకైనా వెళ్తాను. కారణం ఏమిటంటే వారు దేవుణ్ణి ఆరాధికులుగా ఉండాలి, దేవుని రాజ్యం వాళ్ళు చేయాలి, అంతే. ఈ రీతిగా అక్కడ చాలా మంది యెరూషలేము నుండి ఎరుకోకి జారిపోయిన వాళ్ళు ఉన్నారు. లోకానికి వెళ్ళిపోయారు. చాలా మంది లోకానికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఆ రామ్ బ్రదర్ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ అంతా వచ్చారు. ఆ కొడుకులు అటు ఇటు మరి ఎక్కడ విశాఖపట్నం వెళ్ళిపోయారు. అలా దేవునికి దూరం అయిపోయారు. ఇప్పుడు ఇంటికి వచ్చినా మందిరంకి రాదు. మరి ఆ ఫ్యామిలీ దేవునికి దూరం అయిపోయారు. అక్కడ చాలా ఫ్యామిలీలు ఏమైపోయాయి? దేవునికి దూరం అయిపోయాయి. కారణం ఏంటంటే హృదయం పూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడానికి అప్పగించడం. యెరూషలేము నుండి ఎరుకోకు చాలా మంది దిగజారిపోయారు. దొంగల చేతుల్లోకి వెళ్ళారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు లోకంలో నుండి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అటు మిగిలిన జీవితం బ్రతికిన బ్రతుకు లోకం కొరకు కాదు, దేవుని కొరకు బ్రతకాలి. ఎంత నీవు శత్రువై ఉండి ఆయన రాజ్యానికి నీవు వెళ్ళడానికి చేరుకోవడానికి అర్హత లేకపోయినా నిన్ను ప్రేమించి యోగ్యునిగా చేసి నిన్ను మరి రక్షించిన నీ దేవుడు, నీవు కుమారుడు అయితే ఆ తండ్రిని ఘనపరచాలి కదా, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి కదా. కుమారుడు తండ్రిని ఘనపరచును కదా. నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను అంటున్నాడు దేవుడు. కాబట్టి నీవు ఘనపరచాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ జీవితం కలిగి ఆయనను ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో సోమవారం నుండి శనివారం వరకు లోకంలో పాపములో చెడుతనములో లోకాశంతో నిండిపోయి ఆదివారం వచ్చి నాయన తండ్రి నీకు వందనాలంటే అవుతుందా? కాదు. పూర్ణ హృదయంతో పరిశుద్ధుడైన దేవుని, నిన్ను పవిత్రపరిచిన దేవుని, ఆయన కుమారుడిగా చేసిన దేవుని, నిన్ను రక్షించిన దేవుని నీ హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడే నీవు నిజమైన ఆరాధికుడువు, ఆరాధికురాలవు. కాబట్టి ఇట్టి స్థితి మనకిచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు. అట్టి స్థితి లేకపోతే పశ్చాత్తాపడి ప్రభువా నా హృదయంలో దేనికో చోటు ఉంది, హృదయపూర్వకంగా నిన్ను సేవించే వ్యక్తిని కాదయ్యా, పెదవులతో పలికిన వాడిని కానీ నా హృదయం దూరంగా ఉంది, నన్ను క్షమించు. నా పూర్ణ హృదయంతో నిన్ను సేవించినట్లుగా మరలా నీ సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఇట్టి భ్రష్టుడైనా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్న ఆ యొక్క యెరూషలేము నుండి ఎరుకోకు వెళ్ళిపోతున్న వారి పట్ల కనికరం చూపినట్లుగా దేవుని వదిలి లోకానికి వెళ్ళిపోతున్న నా కొరకు కూడా ప్రారంభించిన అని చెప్పి కృతజ్ఞతతో ఇక బ్రతుకు దినములన్నిట
దావీదు వలె మనము కూడా ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మనమందరము సాగిలపడి రక్షించిన నాటి నుండి నేటి వరకు దేవుడు కృప చూపి నీ జీవితంలో ఎన్ని మేలు చేశాడో, నీ పిల్లల పట్ల నీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో. కీర్తన 40వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న ఆలోచనలు, తలంపులు ఎంత విస్తారమైనవో వాటిని వివరించి చెప్పాలనుకుంటే లెక్కకు మించినటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు నీ పట్ల నా పట్ల ఉన్నాయి. అబ్బా, ఎంత గొప్ప దేవుడమ్మా దేవా! మా ఎడల జరిగించిన గొప్ప కార్యాలే కాదు, మా పట్ల నీకున్న ఉద్దేశాలు లెక్కకు మించినటువంటి. ఏమని వర్ణించగలము? ఏమని కృతజ్ఞతలు చెప్పగలము? కాబట్టి మనసారా ప్రభువును ఆరాధించి మన జీవిత కాలం అంతా ప్రభువును మనము మరి ఘనపరుద్దాం. మన పరమ తండ్రిని, ప్రభువైన యేసుక్రీస్తు వారి త్యాగాన్ని బట్టి ఆరాధన చేసుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి యోగ యుగములు కలుగునుగాక. ఆమేన్. నా పాపరుణమంతా తొలగించేను, దేవుని నీతిగా కనుమార్చెను. నా పాపరుణమంతా క్షమించెను, దేవుని నీతిగా నన్ను మార్చెను. ప్రభు యేసు నందు దయచేసెను, పరలోక ఆశీర్వాదములు యేసు నందు దయచేసెను. పేదమేను లేదు, విశ్వాసించిన వారిదాగును. పేదమేను లేదు, విశ్వాసించిన వారిదాగును. శోధింపక్యముగా క్రీస్తు ఐశ్వర్యము, శోధింపక్యముగా క్రీస్తు ఐశ్వర్యము, మహిమైశ్వర్యము, ఐశ్వర్యము, మహిమైశ్వర్యము.